బైరి నరేష్ అనేటువంటి వ్యక్తి ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూస్ అంటే మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఇక భయపడిపోయారు, ఇక సైలెంట్ అయిపోయిండు, ఇక కథం క్లోజ్ అయిపోయింది బైరి నరేష్ చాప్టర్ అని అనుకున్నా. కానీ కట్ చేస్తే ఒక 1 month తర్వాత మళ్ళీ మీరు తెరపైకి వచ్చారు. ఎందుకు ఇదే సమయాన్ని ఎందుకు చూస్ చేసుకోరు మీరు? అంటే అదేం కాదు, నేను కనీసం మీలాంటి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎంతసేపు హైలైట్ కావాలని మాట్లాడావా, అయ్యప్ప గురించి ఎందుకు మాట్లాడావు, దేవుడి గురించి ఎందుకు మాట్లాడావు, ఆబ్వియస్లీ మీరు హైలైట్ కావడానికి మాట్లాడారు అని నేను అంటే ఏం చెప్తారు? అవన్నీ నేను ఇప్పుడు నా పని ద్వారానే మీ ముందుకు రావాలని ఒక 18 నెలలు 2 సంవత్సరాలు ప్రశాంతంగా పని చేసుకొని నా పని పూర్తయ్యాక విస్తరించడం, నిర్మాణం చేయడం, నాలాంటి వాళ్ళని సమీకరించడం అయిపోయాక ఇప్పుడు నేను అనుకున్నాను ఓ 2 years ప్రశాంతంగా పనిచేసి ఆ తర్వాత మన పని నుంచి సమాజంలో మనం పరిశీలించిన విషయాల్ని వివరిస్తే బాగుంటుందని ఈ గ్యాప్. అంతేగాని దీంట్లో భయపడడం ఏం లేదు. ఒకవేళ భయము అని అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళ నుంచి నాకు ప్రమాదం ఉంటుంది, నన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళ నుంచి ఆదరణ ఉంటుంది. సో చెడ్డ వాళ్ళకు భయపడుతూ మంచి వాళ్ళకు ధైర్యం చెప్తూ ముందుకు వెళ్తున్నా.